క్రీస్తునాథుని యందు ప్రియ విశ్వాసులారా, పవిత్ర శుక్రవారం రోజున ప్రభుని యొక్క మరణము, మరీ ముఖ్యంగా యొక్క శిలువ మరణము మనం గమనిస్తే కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 1వ అధ్యాయము 23వ వచనము, అయితే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. అంటే ఆటంకమును అవివేకమగు అవమానకరమైనటువంటి మరణము ఇక శిలువ మరణము. కానీ మనం పొందినటువంటి ఫలములను మనము ధ్యానము చేస్తే ఇక శిలువ మరణం అనేది ఆటంకము కాదు, ఆరంభము, ఒక నూతన ఆరంభము. ఇక శిలువ పైన ప్రభు మనల్ని తండ్రి దేవునితో సఖ్యపరుస్తూ ఉన్నాడు. ఇక శిలువ పైన దేవుని యొక్క ప్రేమ ఎంత అపారమైనదో మనకి చాటి చెబుతూ ఉన్నారు. ఇక శిలువ పైన అటు పాపముపై అటు మరణంపై విజయాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక శిలువ మరణం అనేది ఆటంకము కాదు, ఆరంభము అని మనకి తెలియచేయబడుతుంది. ఇది ఇక శిలువ మరణము ప్రభు ఏర్పాటు చేసిన ఇక పరలోక మార్గానికి ఒక సోపానము. కాబట్టి క్రీస్తుని యొక్క శిలువ మరణములో శిలువ పైన విజయం ఉంది, నూతన ఆరంభం ఉంది, నూతన జీవం ఉంది, పరలోకానికి మార్గము ఏర్పాటు చేయబడింది.